కాంగ్రెస్ చెప్పే అబద్ధాలు నమ్మి మళ్లీ మోసపోదన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ లాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలను నిధుల పేర్లు మార్చి తామే ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పెన్షన్లు 4000 చేస్తా, మన ఇదేంటి రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అని ఉన్నదానికే పైసలు లేవు, మళ్ళీ జీతాలకు పైసలు లేవు, కరెంటుకు పైసలు లేవు. ఇప్పుడు ఆ మోసం చేసి నాకు ఓట్లేని అడుగుతా నమ్ముతారా? 5 మోసాల నమ్మకండ్రి, 6 అబద్ధాలకు నమ్మకండ్రి. ఇవన్నీ కూడా మోసాలు. మీరు నమ్మకం ఉన్నది మోడీ మీద, మోడీకి వేయండి. మోడీ ఎందుకంటే చేసినాయని మోడీ, చెప్పుకున్నాయని పాత అయినా కొత్త అయినా నేనే చేస్తున్నా. అప్పుడు ఏమనుకున్నావు? రూపాయి బియ్యం, 5 కేజీలు బియ్యం ఎవరు ఇచ్చినట్టే కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు ఈయన అని చెప్పుకుంటుండ్రు. కానీ ఇప్పుడు అందరికి తెలుసు కదా ఎవరిస్తుండ్రు. మోడీయే ఇస్తుండే కదా, తెలిసిపోయింది కదా. తర్వాత మద్దతు ధర ఇచ్చేది ఎవరు? మద్దతు ధర ఇచ్చేది మోడీ. మళ్ళీ ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చేది మోడీ. కానీ చెప్పుకున్నది ఆయన, నేనే ఇస్తున్నాను. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మోడీ ఎవరు. యాత్రకు వచ్చినా నేను వచ్చింది మీ ఆశీర్వాదం మాత్రమే. ఎందుకంటే మీ అందరికి నేను చెప్పని అవసరం లేదు మోడీ ఎవరు. మేము మోడీ సైన్యం, మేము మోడీ కొరకు పనిచేస్తున్నాం. మోడీ ఏమో మనందరి కొరకు పనిచేస్తున్నాడు. ఆయనకు పిల్లలు లేరు, కుటుంబం లేదు. పొద్దుగాల 4 గంటలకు లేచి పూజ చేసి మొదలు పెడతాడు, రాత్రి వండుకొని మళ్ళా ఎవరి కొరకు? ఆయన ఆస్తుల కొరక? ఏం అవసరం లేదు. ఆయనకు పిల్లల కొరకు, ఆస్తుల కొరకు కాదు. ఆయన చేసే దేశం